విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలను దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు మనమును ప్రేమించారు, కనికరించారు. మీ రాజ్య వారసులుగా మమ్మను చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రములు. పగటిలో మీరు చూపించిన కృప అంతటిని బట్టి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధి ఆవరణానికి మమ్మను తోడుకొని వచ్చారు. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మీ పక్షమున నిలవబడినవాడు నిష్ప్రయోజకుడు. మానవుని జ్ఞానం, మానవుని ఆలోచన, మానవుని సిద్ధపాటు, శక్తి కలిగిన మీ లేఖనాలను వివరించుటకు ఎంత మాత్రము సరిపోయినది కాదు గనుక మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి. చేరి వచ్చిన మా అందరికీ మేలుకరమైన మాటలు, మా ఆత్మలకు ప్రయోజనకరమైన మాటలు మీరే అందించగలరని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామమునే నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వరకున్న వచన భాగాలు, 15 వరకున్న వచన భాగాలు గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో మేము ఎరిగిన సంగతి, చూచిన దాన్ని సాక్ష్యం ఇచ్చుచున్నాము అని జ్ఞాపకం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన తరువాత అపోస్తలులు లేదా శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. బాప్తిసమిచ్చు యోహాను కూడా నేను వెలుగును కాను, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని సాక్ష్యం ఇచ్చారు. ప్రభు సాక్ష్యం ఇచ్చిన దినాల్లో వారు అంగీకరించలేదు. శిష్యులు సాక్ష్యం ఇచ్చినా అంగీకరించలేదు. ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా, సువార్తను అందిస్తూ ఉంటుండగా అంగీకరించని వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. అంత మాత్రాన సాక్ష్యం ఇవ్వటం ఆగలేదు. ఆనాటి నుండి కూడా అంత్యకుల వారు ఎలాగో సాక్ష్యం ఇచ్చి అనేకులను ప్రభు వైపు నడిపించారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక విశ్వాసులమైనటువంటి మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు పక్షమున సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. దాని ద్వారా ఆత్మలు ప్రభుని అంగీకరిస్తాయి. మన ద్వారా ఎంతమంది ప్రభువుని అంగీకరించారు అనేటువంటి లెక్క మనం ప్రభు దగ్గర అప్పగించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, మీరు నమ్మరు అన్నాడు. 11లో అంగీకరించాలన్నాడు, 12లో నమ్మరు అన్నాడు.
నమ్మటం లేదా విశ్వాసం వినుట ద్వారా జరుగుతుంది. హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా వినుటుండా ఉండటానికి మీరు మంద స్వభావం కలిగిన వారుగా ఉన్నారు అన్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అన్నాడు. మన భక్తి యాంత్రికమైన భక్తిగా ఉంటే ఆత్మీయంగా మనం ఎదగలేం అనే సంగతిని మనం గమనించాం. ఆచారప్రాయమైన భక్తి, మొనోటోనమస్ యాంత్రికమైన భక్తి ద్వారా ఆత్మీయంగా మనం ఎదగలేం, ఇంకా మూలపాఠాలు నేర్చుకునే వారంగా ఉంటామని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలోనికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అన్నాడు. ఆయన పరలోకంలో ఉండేవాడు, దిగి వచ్చిన వాడు, ఆయన మాత్రమే ఎక్కగలిగిన వాడు అన్నాడు. మాత్రమే కాదు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ పట్ల నా పట్ల ఆయన చిత్తం ఏమై ఉంది? ఆయన చిత్తాన్ని ఎరిగి మన జీవిత కాలంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, అరణ్యంలో మోషే ఏ రీతిగా సర్పాన్ని ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు, ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను అన్నాడు. మోషే దినాల్లో దేవుని ప్రజలు మోషేకు దేవునికి విరోధంగా ఉండటాన్ని బట్టి పాపం చేశారు. దాన్ని బట్టి దేవుని ఉగ్రత శాపం వారి మీదకి వచ్చింది, అనేకులు చనిపోయారు. కానీ ప్రభువు చెప్పినట్లుగా ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూసినప్పుడు, వారు నిదానించి చూసినప్పుడు వారు బ్రతికారు అనే మాటను మనం చూస్తున్నాం. ఆ ఇత్తడి సర్పం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఇత్తడి లోహం తీర్పునకు సూచనగా ఉంది. ఆ స్తంభం కల్వరి శిలువకు సూచనగా ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు అని గమనించాం. అంత మాత్రమే కాదు, ఆయన తట్టు చూసువారు రక్షించబడతారు అన్నారు కదా. ప్రతి సంభవంలో, మన అనుదిన జీవితంలో, మన జీవిత సంభవాల్లో ప్రభు వైపు చూసేవారంగా మనం ఉండాలి. కనుక ఆ రీతిగా ప్రభు వైపు చూసినప్పుడు మన సమస్యలు చిన్నవిగా అవుతాయి. ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు నడిపింపును మనం పొందగలం అని జ్ఞాపకం చేసుకుని ఆ రాత్రి ముగింపు చేశాం. తిరిగి ఈ రాత్రి వచనం 16 నుండి 21 వరకున్న వచన భాగాల్లో ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేమునకు నూతన జన్మను గురించినటువంటి సందేశం అందించడం ఇక ఈ మాటల ద్వారా, ఆ వచనాల ద్వారా ముగింపు చేస్తూ ఉన్నాడు. నూతన జన్మ యొక్క ఆవశ్యకతను లేదా నూతన జన్మ అనేది ఏమిటి అనేది చాలా తేటగా అర్థమయ్యే రీతిలో ఆయనకు వివరించుట మాత్రమే కాదు, ఆయనలో కదలిక తెచ్చేంత వరకు లేదా ఆయనలో పరివర్తన జరిగే విధంగా ఆయన చాలా తేటగా సరళమైన రీతిలో ఆయన నికోదేముకు అర్థమయ్యే రీతిలో ఆయన వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. యోహాను సువార్తలో మాత్రమే కాదు, బైబిల్ అంతట్లో కూడా ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను లేదా సువార్తకు ప్రాముఖ్యమైనటువంటి ఒక లేఖన భాగం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. లోకం అనే మాటలో యూదా జనాంగం మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఒక జాతికి పరిమితం చేయబడినది కాదు, మానవాళి అందరినీ ఆయన ప్రేమించాడు. లోకం అనే మాటలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు లేదా అన్యులు ఉన్నారు కదా, నల్లవారు ఉన్నారు, తెల్లవారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు చెందిన వారందరూ ఉన్నారు లోకం అనే మాటలో.
ఆయన ప్రేమ కొందరికి పరిమితమైనది కాదు. పాత నిబంధనలో మీరు నా జనాంగం, నేను మీ దేవుడిని అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యూనివర్సల్గా క్రీస్తు ప్రభువులో ఆయన ఏ రీతిగా లోకమంతటినీ ప్రేమిస్తున్నాడో ఆయన వ్రాస్తూ ఉన్నాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. లోకము అనే మాటను మనం గమనించినప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అంటున్నాడు. ఎందుకు ఆయన లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అంటున్నాడు. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే లోకము తండ్రి అయిన దేవునితో సమాధానకరమైన స్థితిలో లేదు. మొదటగా ఆదాము చేసినటువంటి పాపమును బట్టి తండ్రితో ఉన్న సంబంధం, తండ్రితో ఉన్న సమాధానం, తండ్రితో ఉన్న సహవాసం, తండ్రితో ఉన్నటువంటి ఆ సఖ్యత లోకం కోల్పోయింది. తిరిగి లోకాన్ని తండ్రితో సమాధానపరచుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభు ఈ లోకానికి ఆయన పంపించాడు కదా. అందుకే వారి అపరాధములను వారి మీద మోపక కదా. ఎందుకు సమాధానకరమైన స్థితిలో లోకం లేదంటే, లోకం దేనిలో ఉంది? అపరాధంలో ఉంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నిత్య నాశనానికి, ఉగ్రతకు పాత్రులైన వారు లోకం. వారి అపరాధములు తండ్రికి వారికి అడ్డుగా ఉన్నాయి సమాధాన పడటానికి. కనుక తండ్రితో సమాధానపరచుటకు లోకమును కదా క్రీస్తునందు అనే మాటను మనం చూస్తున్నాం. క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుటకు అన్నాడు. వారి మీద మోపక అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఎవరి మీద మోపాడు? క్రీస్తు యేసునందు ఆయన మీద మోపాడు కదా. పాప భారం, శాప భారం క్రీస్తు మీద మోపాడు. తద్వారా లోకం తండ్రితో సమాధానం పడింది. కనుక లోకమును ఎందుకు ప్రేమిస్తున్నాడో మనం గమనిస్తున్నాం. ఒకటి, సమాధానపరుచుకున్నటకు మాత్రమే కాదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. శాంతికరమై ఉన్నాడు అని పుట్టినట్లు ఏమన్నాడు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు అన్నాడు కదా. మన అంటే యోహాను యూదులందరితో, యూదా జాతిని అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాడు. మన పాపములు మాత్రమే కాదు, కానీ ఏమంటున్నాడు? సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. సర్వలోకానికి ప్రాయశ్చిత్తం కలగజేయటకు క్రీస్తునందు ఆయన ఏం చేశాడు? ఎంతో ప్రేమించెను లోకమును అనే మాటను మనం చూస్తున్నాం. లోకము కదా, లోకము ప్రాయశ్చిత్తార్థం, లోకము నిమిత్తమై క్రీస్తునందు వారు ప్రాయశ్చిత్తార్థం కదా. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని సామాన్యంగా చెప్పవచ్చని లేఖనం తెలియజేస్తుంది. కనుక ఆ ప్రాయశ్చిత్తం క్రీస్తునందు జరిగించాడు కదా. కనుక లోకాన్ని ఆయన ప్రేమిస్తున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు సమాధానపరచుటకు కదా మాత్రమే కాదు, ప్రాయశ్చిత్తమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటూ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించి ఉన్నాడు అన్నాడు కదా. ఇది మంచిదని మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటూ ఆయన మనుషులందరి రక్షణ పొంది అనే మాటను మనం చూస్తున్నాం. 4వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చేయించి ఉన్నాడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు కదా. ఎందుకు అంతగా ప్రేమించాడు అంటే మనుషులందరూ అంటే లోకం అంతా రక్షణ పొందాలని, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేయించాడు కదా. మనుషులు కాదు, మనుషుల ఇచ్చ కాదు, కానీ దేవుడు ఇచ్చేయించాడు. దేవుడు కోరుకున్నాడు. అందువల్లనే దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారు. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఆయన లోకాన్ని సమాధానపరచుటకు ప్రేమించాడు కదా, ప్రాయశ్చిత్తం అవుటకు ప్రేమించాడు, మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ప్రేమించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లారు. అంత మాత్రమే కాదు, ఆ మాటలు ఏమన్నాడు, లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు కదా. లోకమును ఎంతో ప్రేమించను. గాడ్ లవ్డ్ సో లవ్డ్ ద వరల్డ్ అని రాయబడి కదా. ఎంతో ప్రేమించను అనే మాట కదా. ఎంతో అనే మాటలో ఇంత అని మనం వర్ణింపలేం ఆయన ప్రేమను కదా. ఆయన ఎంతగా ప్రేమించాడు అనే దానికి కొలమానమే లేదు అసలు. అంటే అంతగా ప్రేమించాడు. అవధులు లేని ప్రేమతో ప్రేమించాడు కదా. అగాపే ప్రేమతో ప్రేమించాడు కదా. ఎంతగా ఆయన ప్రేమించాడు అనే దానికి మానవ మాతృలో మనం వివరించలేం ఆయన ప్రేమను. అంతగా ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమామయుడు కదా. ఆయన ప్రేమై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఇంత అని మనం వర్ణింపలేము కానీ కదా, దేవుని వాక్యంలోనే ఆయన ఎలా ప్రేమించాడో మనం చూస్తున్నాం కదా. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైనది కదా. నా ప్రేమ మీ పట్ల అది కొంతకాలానికి పరిమితమైనది కాదు, అది శాశ్వతమైనటువంటిది అని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎఫ్సి పత్రికలో అంటున్నాడు, మహాప్రేమ చేత క్రీస్తునందు ఆయన మనల్ని ఏం చేశాడు, బ్రతికించను అనే మాటను మనం చూస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, మహాప్రేమతో ప్రేమించాడు. రోమపత్రికలో మనం ఇంకనూ పాపులమై ఉండగానే అన్నాడు కదా. అంటే మనలో ఏ మంచి లేకపోయినా ప్రేమించాడు. అంటే షరతులు లేకుండా ప్రేమించాడు. అన్కండిషనల్ లవ్ అంటామే కదా. ఆ ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. ఇంకా ఆయన ప్రేమను చెప్పాలండి, పరమగీతంలో అంటున్నాడు భక్తుడు, ద్రాక్షరసము కంటే నీ ప్రేమ ఎంతో మధురమైనది అన్నాడు కదా. ఆయన ప్రేమ ఎంత మధురం అంటే ద్రాక్షరసము కంటే ఎక్కువగా మధురమైనది అన్నాడు. ఈ రీతిగా ఆయన ప్రేమ ఇంతని మనం వర్ణించలేము, కానీ దేవుని వాక్యంలోనే ఆయన ఎంతగా ప్రేమించాడో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ మాటల ద్వారా మాత్రమే కాదు, కానీ క్రియారూపకంగా తన ప్రేమను వెల్లడి చేశాడు కదా. చూడండి, అదే వచనంలో 16వ వచనంలో, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు కదా. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రేమ క్రియారూపకంగా తన ప్రియ కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుని, తన రొమ్మున ఉన్న తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుతీయక ఆ కుమారుణ్ణి ఇచ్చేంతగా ఆయన ప్రేమించాడు. క్రియారూపకంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము.
ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ప్రేమ ఎట్టిదో మనం గమనిస్తున్నప్పుడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. అంటే ఆ ప్రియకుమారుడిని ప్రాణము పెట్టునంతగా కదా ఆయనను మనకు అప్పగించాడు కదా. ఆ ప్రియకుమారుడు కదా తండ్రి రొమ్మును విడిచిపెట్టాడు కదా, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దీనునిగా రిక్తునిగా మానవ శరీర ఆకారంలో ఈ లోకానికి వచ్చుట మాత్రమే కాదు, కానీ శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని తండ్రికి విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఆయనను నలుగుగట్టుటగా యెహోవాకు ఇష్టమాయను అని. అంటే తన ప్రియకుమారుణ్ణి నలుగొట్టుటకు ఇష్టమైంది కదా. మానవాళి అందరి రక్షణ నిమిత్తము ఆ ప్రియకుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించటం ఆయన ఇష్టపూర్వకంగా అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనను కదా ఆయన ప్రేమను క్రియారూపకంగా వివరించాడు కదా. చాలాసార్లు మనం ప్రేమిస్తున్నామని మాటలతో తెలియపరుస్తాం, కానీ కార్యాలకు వచ్చేటప్పటికి కదా అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా లేదు. ఆయన మాటలతో చెప్పటం మాత్రమే కాదు, కానీ క్రియారూపకంగా ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కలువరి సిలువను చూసినప్పుడు కదా తండ్రి మానవాళిని ఇంతగా ప్రేమిస్తున్నాడా అని మానవాళ్ళందరికీ అర్థమయ్యేట్లుగా, ఆయన ప్రేమ ఏమిటో అర్థమయ్యేట్లుగా కలువరి సిలువకు క్రీస్తు ప్రభువారిని అప్పగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లారా. కనుక ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు కదా. అది వివరించలేం. క్రియ రూపంలోనే తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మనం కనబరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రేమ అనేక పాపములను కప్పును, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి అంటున్నాడు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా. క్రీస్తు ప్రభువారిని అప్పగించడం ద్వారా ఆ ప్రేమను ఆయన వ్యక్తం చేశాడు, వెల్లడిపరిచాడు బహిరంగంగా. ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులంగా మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో, ఆయన ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటముగా ప్రేమ కలిగి ఉండండి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు సహోదరులంగా విశ్వాసులంగా ఆ తండ్రి ప్రేమను మనం అన్వయించుకున్నటువంటి వారంగా, ఆ ప్రేమను ఎరిగినటువంటి వారముగా, ఆ ప్రేమను ఇతరుల పట్ల ఎలాగూ చూపించాలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును అంటున్నాడు కదా. అనేక పాపములను కప్పును అనే మాటలో అక్కడ ఓర్పు కనబడుతుంది, సహనం కనబడుతుంది కదా. ఓర్చుకోవటం, సహించుకోవటం కదా. ఎన్నో పాపాలు కదా, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు కదా, వీటన్నిటినీ సహించుకోవటం. నిజంగా సహోదరుని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే సహించుకోవటం. తల్లిదండ్రులుగా పిల్లలని మనం వారు చేసిన పొరపాట్లను ఎలా సహించుకుంటామో, ఎలా ఓర్చుకుంటామో, ఆ రీతిగా సహోదరుల పట్ల, ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలి? ప్రేమ ఉన్నప్పుడు మనం ఓర్చుకుంటాం, మనం సహించుకుంటాం కదా. మనం వాటినన్నిటినీ అనుభవించే వారంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది అనే మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాన్ వియర్స్బీ అనే దైవజనుడు ఆయన గాడ్స్ లవ్ని ఆయన ఎంఫసైజ్ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, గాడ్స్ లవ్ ఈజ్ నాట్ ఏ సెంటిమెంటల్ ఫీలింగ్ బట్ ఏ డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అని ఆయన దేవుని ప్రేమను వర్ణిస్తూ రాశాడు కదా. దేవుని ప్రేమ అనేది ఒక సెంటిమెంటల్గా అనుభూతి మాత్రం కాదు, కానీ ఒక ఉద్దేశపూర్వకమైన త్యాగం
దేవుని ప్రేమ అంటే అని ఆయన వివరిస్తూ రాస్తూ ఉన్నాడు కదా. దేవుని ప్రేమ అంటే ఏమిటంటే ఒక ఉద్దేశంతో కూడినటువంటి త్యాగంగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. అలాగైనట్లయితే ఈ రాత్రి విశ్వాసులుగా మనం పరిశీలన చేసుకుందాం. దేవుని నుండి ప్రేమ పొందినటువంటి వారంగా, దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారంగా క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసులుగా ఆ ప్రేమను అనుభవిస్తున్నటువంటి వారంగా మన త్యాగం ఏది కదా, ప్రభు విషయంలో కదా, ప్రభు పక్షమున మన త్యాగం ఏది? నీ త్యాగం ఏది? నా త్యాగం ఏది? మన త్యాగం ఏ విషయంలో ప్రభు కొరకు మనం త్యాగం చేస్తూ ఉన్నాం? ఆ ప్రేమ నిజంగా మనకు అర్థమైతే కదా, ప్రభు కొరకు మనం ఏం త్యాగాన్ని చేస్తున్నాం? మన సమయాన్ని త్యాగం చేస్తున్నామా? మన ధనాన్ని త్యాగం చేస్తున్నామా? మన శరీరాన్ని మనమే అప్పగించుకుంటున్నామా? ఏ విషయంలో ప్రభు కొరకు మనం త్యాగాన్ని కనబరుస్తున్నాం? ఈ విషయంలో నేను త్యాగాన్ని ఈ విషయంలో కొంత నష్టపోయాను బ్రదర్ ప్రభు కొరకు, నేను ఈ విషయంలో కొంత సమయాన్ని నేను వెచ్చించి త్యాగం చేశాను ప్రభు కొరకు, ఈ విషయంలో నన్ను నేను అప్పగించుకొని నలిగిపోయాను బ్రదర్ ప్రభు కొరకు అనే త్యాగం ఏదైనా ఉందా మన జీవితంలో? పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉంటే మంచిదే, సంతోషం. లేకపోతే పరిశీలన చేసుకుందాం. అంటే ఆ ప్రేమ మనకి ఇంకా అర్థం కాలేదు కదా. తండ్రి అయిన దేవుని ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోలేదు, అన్వయించుకోలేదు. ఆ ప్రేమను పూర్తిగా మనం అనుభవించట్లేదు. అనుభవిస్తే మనం ప్రభు కొరకు త్యాగం చేస్తాం. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటున్నాడు మోషే. అసలు ఏది మేలు? పాప భోగాలు మేలా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలా? ప్రభు పక్షాన నష్టపోవలసి వస్తుంది కొన్నిసార్లు, ప్రభు పక్షాన నిందలు పాలవలసి వస్తుంది కొన్నిసార్లు, ప్రభు పక్షాన అవమానపరచబడవలసి వస్తుంది కొన్నిసార్లు. ప్రభు కొరకు నష్టపోదాం, ప్రభు కొరకు సహించుకుందాం, ప్రభు కొరకు త్యాగం చేద్దాం. ప్రభు ప్రేమ మనకు అర్థమైతే ప్రభు కొరకు మనం ఏం చేస్తాం? త్యాగం చేస్తాం. దేవుని ప్రేమ ఏ డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక ఉద్దేశపూర్వకమైన త్యాగం అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. మంచిది, దాటిపోదాం. 17వ వచనం చూడండి. వచనం 17, 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకానికి తీర్పు తీర్చుటకు ప్రభు కుమారుణ్ణి పంపలేదు అంటున్నాడు కదా. లోకానికి ప్రియకుమారుణ్ణి పంపించటం యొక్క ఉద్దేశం ఏమిటంటే లోకానికి రక్షణను అందించటం కొరకే, లోకానికి తీర్పు తీర్చుట కొరకు కాదు కదా. తీర్పు తీర్చుట ఎవరి పని? తండ్రి అయిన దేవుని పని కదా. ఆది కాండంలోనే తీర్పును గురించి రాశాడు కదా. ఏమంటున్నాడు? ఆది కాండం ప్రారంభంలోనే 12లో ఏమంటున్నాడు? సర్వలోకానికి తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా కదా. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు దేవుడే, కుమారుడు కాదు కదా. కుమారుని మన రక్షణ కొరకు కదా, వాస్తవంగా మన మీదకు రావాల్సిన న్యాయమైన శిక్షను తప్పించి రక్షణ కొరకు కుమారుని లోకానికి అనుగ్రహించాడు. కానీ కుమారుని ద్వారా తీర్పు తీర్చడానికి కాదు, తీర్పు తీర్చుట దేవుని వశంలో ఉన్నది అని ఆది కాండంలోనే మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 9వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 9వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అన్నాడు కదా. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును అన్నాడు కదా. లోకానికి తీర్పు తీర్చే పని ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ఆయన నీతిని బట్టి తీరుస్తాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీరుస్తాడు అన్నాడు. కనుక తీర్పు తీర్చడానికి కుమారుణ్ణి అనుగ్రహించట్లేదు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు
దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పును దేవుని వలన కలుగును అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు కాబట్టి సమయం రాకమునుపు అంటున్నాడు. సమయం రాకమునుపు అంటే తీర్పు దినం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు అంటున్నాడు. దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి అంటున్నాడు కదా. ఇది విశ్వాసులతో మాట్లాడుతున్న మాట కదా. దేన్ని గురించి, ఎవరిని గురించి తీర్పు తీర్చకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేన్ని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములను ఆలోచనలను బయలుపరచినప్పుడు అంటున్నాడు కదా. ఒకరోజు ఆయన తీర్పు ఉంది. ఆ తీర్పులో ఆయన ఏం చేస్తాడు? మనుషులుగా తీర్పు తీర్చేది పైన కనబడేటువంటి సంగతులను బట్టి మనం తీర్పు తీరుస్తాం. కానీ ఒకరోజున ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే అంధకారమందలి రహస్యాలను వెలుగులోకి తీసుకొస్తాడంట కదా. ఆయన తీర్పులో రహస్యముగా జరిగినటువంటి వాటిని వెలుగులోనికి తీసుకుని వస్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు అన్నాడు కదా. హృదయంలోని ఆలోచనలను బయలుపరుస్తాడు ఆ దినం, తీర్పు దినం కదా. ఎంత గంభీరమైన తీర్పు ఇది కదా. లోకంలో ఏ కోర్టులు, ఏ జడ్జిలు కదా, ఏ వకీళ్ళు, ఏ సుప్రీంకోర్టు, ఏ అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి తీర్పు తీరుస్తుంది? లోకంలో తీర్పు సాక్ష్యాలు, ఆధారాలను బట్టి తీర్పు తీర్చేవారు ఉన్నారు. కానీ దేవుని తీర్పు ఎంత గంభీరమైనదిగా ఉంటుందో మనం గమనిస్తూ ఉన్నాం. పైకి కనబడేటువంటి వాటిని మాత్రమే కాదు, అంధకార సంబంధమైనవి లేదా రహస్యముగా ఉన్న వాటిని వెలుగులో తెచ్చేవాడు. హృదయ ఆలోచనలు కదా, మాటలు కాదు, హృదయంలో మాటలు వినకుండా హృదయంలో ఆలోచనలు వెలుగులోనికి తెచ్చి ఆ రోజు ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఎవడునూ తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఆ దినము, ఆ సమయం రాకముందు, ప్రభువు వచ్చే వరకు దేన్ని గురించి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు కదా. సహోదరులుగా కదా, సహోదరులుగా కొన్నిసార్లు వారిలాగా వీరిలాగానే మనమే తీర్పు తీర్చేవారంగా ఉంటాం. మరి తీర్పు తీర్చడం మన పని కాదు. తీర్పు తీర్చడం ఎవరి పని? తండ్రి అయినా దేవుని పని. కుమారునికి కూడా లేదు ఆ అధికారం. కనుక మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభువులో మనకున్న ఆధిక్యతను, తీర్పును చూసి తీర్పు విషయంలో గమనించినప్పుడు ఇదే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగురా, మీ వలన లోకమును తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన ఈ సంగతులను తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధులకును తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అంటున్నాడు. పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారంట? లోకానికి తీర్పు తీరుస్తారు. పరిశుద్ధులు అంటే సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటంటే సంఘం లోకానికి తీర్పు తీరుస్తుందంట. ఎంత విశేషమైన ఆధిక్యత! పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగుదరా అన్నాడు. అంత మాత్రమే కాదు, 6:3 చూడండి, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదరమని ఎరుగరా. ఇంకా ఏమిటంట? మనం ఎవరికి తీర్పు తీరుస్తాం? దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. పరిశుద్ధులకు తీర్పు తీర్చడం మాత్రమే కాదు, దేవదూతలకు మనం తీర్పు తీర్చేవారంగా ఉంటూ ఉన్నాము అంటున్నాడు కదా. కనుక ఈ జీవన సంబంధమైన వాటిని గురించి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటున్నాడు కదా. ఈ జీవన సంబంధమైనటువంటి వాటి విషయాల్లో గురించి మాట్లాడుతూ పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆధిక్యతను గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. పరిశుద్ధులు లేదా సంఘం లోకానికి తీర్పు తీర్చేదిగా ఉన్నది. సంఘం దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి మనం కదా ఈ జీవన సంబంధమైన విషయాల్లో కదా ఎవరికి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు కదా. ఎవరికి దేన్ని గురించి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. తీర్పు తీర్చుట దేవుని పనిగా మనం చూస్తూ ఉన్నాం కదా. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడుగా ప్రభువుని మనం చూస్తున్నాం. కనుక ఆయన తీర్పు తీర్చడానికి లోకానికి పంపలేదు, కానీ లోకానికి కదా రక్షణ కొరకే ఆయన పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగైనట్లయితే లోకానికి తండ్రి అయి కుమారుని పంపించిన ఉద్దేశం కదా, మానవాళి మీదకు వాస్తవంగా రావలసిన శిక్ష యావత్తు ఆయన మీద మోపి కదా, ఆయన మీద
ఆ శిక్ష యావత్తు ఆయన అనుభవించే విధంగా, ఆయన ద్వారా మనకు రక్షణ పొందే విధంగా ప్రభు లోకానికి ఆయన పంపించాడు. ఆయన పంపించిన ఉద్దేశం ఏమిటంటే రక్షణ మానవాళి అందరికీ 2000 సంవత్సరాల క్రితమే సిద్ధపరచడం. అది దేవుని యొక్క ఉద్దేశం కదా. ఈనాడు రక్షణ అందరికీ సిద్ధపరచు, రక్షణ అందుబాటులో ఉంది అందరికీ కదా. కనుక దేవుని ఉద్దేశం అది, లోకానికి రక్షణను సిద్ధపరచుట దేవుని ఉద్దేశం. అందుకే ఆయన్ను పంపెను అంటున్నాడు కదా. తనను పంపించును అని ఈ సువార్తలో కనీసం 40 సార్లు మనం చూస్తాం. కుమారుని తనను పంపించను అనే మాట కనీసం 40 సార్లు గమనిస్తున్నాం. కనుక కుమారుని పంపిన ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లలు. మాత్రమే కాదు, తిరిగి 18వ వచనం చూడండి. వచనం 18, 3వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు అన్నాడు కదా. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వేళ వాడికి శిక్షావిధి లేదు అన్నాడు కదా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు, శిక్ష లేదు కదా. కానీ ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదురుట మనం నిలబెడతాం కదా. ఈ తీర్పు దేని గురించి? పాపాన్ని గురించిన శిక్ష తీర్పు కదా. మొదటిగా ఉన్నటువంటి తీర్పు కదా. విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్నటువంటి తీర్పు ఇది. అవిశ్వాసులు తీర్పులోనికి తీసుకురాబడతారు, విశ్వాసుల తీర్పులోనికి తీసుకురావు. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేది దేని కొరకంటే మనం చేసిన వాటి విషయంలో బహుమానం కొరకు, మెప్పు కొరకు కదా. పని చేసిన వారికి బహుమానం ఉంది, పని చేయని వారికి సిగ్గు ఉంది, అవమానం. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేది వేరు, ఈ తీర్పు వేరు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, క్రీస్తునందున్న వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు అద్వితీయ కుమారుని నామమును విశ్వసింపలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉంది. ఏమిటా తీర్పు? 36లో చెప్పాడు, 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అంటాడు. విధేయుడైనటువంటి వారికి నిత్య జీవం ఉంది, విధేయుని అవని వారికి ఏముంది? దేవుని ఉగ్రత ఉంది అంటున్నాడు. అదే తీర్పు. విశ్వసింపని వానికి కదా తీర్పు ఉంది అంటే వారికి దేవుని ఉగ్రత వారి మీద ఉంది అన్నాడు. ఇక 19-20 వచనాలు చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషును వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు తన క్రియలు దుష్క్రియలు కనబడినట్లు వెలుగునొద్దకు రాడు అన్నాడు కదా. ఆ తీర్పు ఏమిటో ఈ 2 వచనాల్లో ఆయన వ్రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలా వెలుగు లోకములోనికి వచ్చెను అన్నాడు. ఆ వెలుగు ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వెలుగు లోకానికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక దేన్ని ప్రేమించారు? చీకటిని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటి పాపానికి సూచనగా ఉంది, చీకటి రహస్యానికి సూచనగా ఉంది, చీకటి కపటానికి సూచనగా ఉంది, చీకటి అజ్ఞానానికి సూచనగా ఉంది, చీకటి అసత్యానికి సూచనగా ఉంది, చీకటి దుర్మార్గతకు సూచనగా ఉంది. మనుషుడు వీటన్నిటిలో ఉన్నాడు. లోకానికి వెలుగు వచ్చింది కానీ వెలుగును ప్రేమించక దేన్ని ప్రేమిస్తున్నాడు? చీకటిని ప్రేమిస్తున్నాడు. చీకటిని ప్రేమిస్తున్నాడంటే పాపాన్ని ప్రేమిస్తున్నాడు, రహస్య జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, అసత్యాన్ని అజ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు, దుర్మార్గతను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని జుర్రుకుంటున్నాడు. దాన్ని బట్టి మనిషి మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఇదే తీర్పు అని గమనిస్తూ ఉన్నాం ఇలా. ఆఖరిగా 21వ వచనం చూడండి. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తును అంటున్నాడు కదా. క్రీస్తును సత్యవంతుడైతే క్రీస్తును స్వీకరిస్తాడు, వెలుగునొద్దకు వస్తాడు, తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ఎరుగుతాడు. కనుక దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి అంగీకరించి సత్యవర్తుడుగా చేయబడి ఆ వ్యక్తి కదా నూతన జన్మ పొందుతాడు అని ఈ రీతిగా నికోదేముకు క్రొత్తగా జన్మించే అనుభవాన్ని వివరంగా, విపులంగా, సరళంగా అర్థమయ్యే రీతిగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు యోధా మతబోధకుడైనటువంటి నికోదేముకు తెలియపరిచి ఆయన మొదటి సువార్త సందేశాన్ని అందిస్తూ అక్కడ ముగిస్తూ ఉన్నాడు కదా.
నూతనంగా జన్మించటం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటం కదా. ఆ క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు, లోకాన్ని ప్రేమించాడు కనుక తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి అప్పగించడానికి ఆయన వెనుతీరక లోకానికి అప్పగించి శిలువ మరణానికి అప్పగించాడు కదా. ఆ ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు కదా నిత్య జీవాన్ని పొందుతాడు అన్నాడు కదా. నూతన జన్మ మాత్రమే కాదు కానీ నిత్య జీవం కదా. ఈ లోకంలో మరణిస్తే యుగాయుగాలు ప్రభుతో ఉండేటువంటి ఆ గొప్ప గంభీరమైనటువంటి అవకాశం నిత్య జీవాన్ని పొందుతాడని జ్ఞాపకం చేసి నూతన జన్మను గూర్చిన సందేశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఇక్కడ ముగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నూతన జన్మ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏ రీతిగా మనకు లభించిందో, లోకాన్ని ఎంతగా ప్రేమించాడో మనం ఈ వచనాల ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అలాగైనట్లయితే ఆ ప్రేమను అనుభవించినటువంటి మనం ప్రభు కొరకు త్యాగం చేయటానికి సిద్ధపడాలి కదా. త్యాగాలు లేనటువంటిది అది ప్రభు ప్రేమను ఎరగనటువంటి వారంగానే మనం ఉన్నాము అని గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ తీర్పు తీర్చుట మన పని కాదు, అది దేవుని పని. మనకున్న ఆధిక్యతలు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారన్నాడు కదా. పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. ఎంత విశేషమైన ఆధిక్యతలు ప్రభు మనకు అనుగ్రహించాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించుగా. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచాం. మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.